అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 96th యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంది. అందులో మాట్లాడుతూ గవర్నమెంట్ అనేది స్టేట్ వైజ్ అండ్ క్రాప్ వైజ్ ప్లాన్స్ వేస్తుంది బూస్ట్ చేయడానికి ప్రొడక్షన్, అదే విధంగా మన ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకుంటానికి ఇండియాలోనే తయారు చేసుకునేటట్టుగా ఈ సీడ్స్ ఇవన్నీ, సో దట్ బెటర్ ఈల్డ్ వచ్చేలాగా అని చెప్పారు. ఫ్యూచర్ రీసెర్చ్ అనేది స్టేట్ కి సంబంధించి స్టేట్ వైజ్ జరగాలి. రీసెర్చ్ అనేది భారతదేశానికి మొత్తం ఒకటే కాదు, స్టేట్ లో ఉన్న క్లైమేట్ బట్టి అక్కడ సాయిల్ బట్టి అలా రీసెర్చ్ జరగాలి అని చెప్పారు. అదే విధంగా ఈ రీసెర్చ్ అనేది పేపర్ కే కాదు రియల్ టైమ్ లో ఉండాలి అని కూడా అన్నారు. అదే విధంగా ఈయన చెప్తూ దేశంలో ఆల్రెడీ ఫుడ్ ప్రొడక్షన్ అనేది రికార్డ్ లెవెల్స్ కి వెళ్ళింది వెన్ కంపేర్ టు పాస్ట్, సో దట్ ఇది ఇంకా బెటర్ గా వెళ్ళాలి అని కూడా ఈయన ఎంఫసైజ్ చేశారు. ఎక్కువ రీసెర్చ్ అనేది పల్సెస్ కి ఆయిల్ సీడ్స్ కి జరగాలి, ఇది స్టేట్ వైజ్ జరగాలి అండ్ క్రాప్ వైజ్ యాక్షన్ ప్లాన్ కూడా మేము తీసుకొస్తాము అని చెప్పారు. అండ్ గవర్నమెంట్ పరంగా మేము ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొస్తాము, కల్తీ విత్తనాలు కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవేమన్నా కల్తీ అమ్ముతుంటే సబ్ స్టాండర్డ్ అమ్ముతుంటే కనుక మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకురాబోతున్నాము అని చెప్పారు. అదే విధంగా మధ్యప్రదేశ్ లో రీసెంట్ గా సోయాబీన్ కి సంబంధించి కల్తీ విత్తనాలు వచ్చినాయి, అవి జర్మినేట్ అవ్వలేదు, దీని మీద కూడా ఒక యాక్షన్ తీసుకోబోతున్నాం అని చెప్పారు. అండ్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ ఇందోర్ లో ఈ సోయాబీన్ కి సంబంధించి ఒక రీసెర్చ్ అండ్ బెటర్ గా ఎలా ఫెర్టిలైజ్ చేయాలి అనే ఒక మీటింగ్ జరిగింది అని ఈయన పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దగ్గర ఒక డజన్ స్టేట్ కి సంబంధించిన మినిస్టర్స్ యునానిమస్ గా మేము వస్తాము, మేము డెవలప్ చేసుకుంటాం మా స్టేట్ అని చెప్పి పాల్గొన్నారంట, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టేట్ డెవలప్ చేసుకోవాలి అని ఉంటే దట్ ఈస్ రియల్లీ గుడ్, దట్ షోస్ ద ఇంట్రెస్ట్ టు డెవలప్ దేర్ ఓన్ స్టేట్. అండ్ ఇది కనుక నిజంగా జరిగితే భారత్ అనేది వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా అగ్రికల్చర్, మనకి బేసికల్లీ చెప్పాలంటే పాత రోజుల్లో ఇప్పటికి కూడా అగ్రికల్చర్ మనది స్ట్రాంగ్, మన భారతదేశం అనేది. అండ్ ఈ సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ మన భారతదేశంలోనే తయారు చేసుకుంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఈ ట్యాక్స్ ఈ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో లెట్ us see how it goes.